హలో అండి. ఈ వీడియోలో 'ఫిల్టర్ చైనీస్ డ్రామా' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లిన్ వచ్చేసి సూచంగ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. తన కాలు బెణికింది కాబట్టి అక్కడే రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఇంటికొస్తుంది. అప్పుడు సూచంగ్ ఆఫీస్‌లో ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్నగారు వచ్చేసి లిన్ కోసం సూప్ ప్రిపేర్ చేసుంటారు. అలాగే సూచంగ్ వాళ్ళ అమ్మగారేమో తనని బాగా చూసుకుంటారు. పక్కన బెడ్ మీద చాలా బుక్స్ ఉండేసరికి, "ఏంటి ఇన్ని బుక్స్ తెచ్చుకున్నావంటే, యాక్చువల్‌గా నేనొక కామిక్ పిక్చర్ డ్రా చేయాలి, పెయింట్ చేయాలి. ఐడియా నాకు రావట్లేదు ఎలాంటిది గీయాలో. అందుకే ఇన్‌స్పిరేషన్ కోసం బుక్స్ అన్నీ చదువుతున్నాను" అన్నట్టు తను చెప్తుంది. సూచంగ్ వాళ్ళ అమ్మగారు, "సరే అయితే సూప్ తాగి నీ వర్క్ చేసుకో, మేము డిస్టర్బ్ చేయమని" చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. తనిక సూప్ తాగేసి ఆ బుక్స్ అన్నీ చదువుతూ ఉంటుందన్నమాట ఇన్‌స్పిరేషన్ కోసం. ఈవినింగ్ మన సూజన్ కూడా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేస్తుంది. వాళ్ళ అమ్మగారు, "సరే మీ ఇద్దరు ఇక పడుకోండి" అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోగానే తన కాలుని చెక్ చేస్తుందనమాట ఎలా ఉందా అని చెప్పేసి. "బాగానే వాచినట్టుంది" అంటే లిన్, "అవును, త్వరలోనే తగ్గుతుందిలే" అన్నట్టు తను చెప్తుంది. సూచంగ్ ట్యాంక్ వదిలేసిన బుక్‌ని చదువుతూ ఉంటే పక్కనే ఉన్న లిన్, "అదేంటి ఫ్రాగ్ గురించి ఏముంది ఈ బుక్‌లో" అంటే, "యాక్చువల్లీ ఈ బుక్‌లో ఉన్న క్యారెక్టర్ తనని తను ఫ్రాగ్‌తో కంపేర్ చేసుకుంటూ ఉంటాడు" అన్నట్టు చెప్తుంది. "అలా ఎందుకు చేసుకుంటాడు? ఫ్రాగ్‌తోనే ఎందుకు" అంటే, ట్యాంక్‌కి ఐస్ అన్నట్టు చెప్పబోతుందనమాట. తన ఐస్ సెన్సిటివ్ అన్నట్టు. "ఏంటి ట్యాంగ్ అంటున్నావంటే" "అదేం లేదని" చెప్పేసి, "యాక్చువల్లీ 2 డేస్ ట్యాంగ్ రెస్ట్ తీసుకుంటే తను సెట్ అయిపోతాడు" అన్నట్టు చెప్పాడు. అదే చెప్దాం అనుకున్నాను అన్నట్టు. ఇక బుక్ పక్కన పెట్టేస్తుందనమాట. ఇక పడుకుందాం అనుకున్న టైంలో వాళ్ళ ఫోన్‌కి ఏదో నోటిఫికేషన్ సౌండ్ వస్తుంది. ఇద్దరి ఫోన్స్ కాదనమాట. అదేంటి మన ఇద్దరి ఫోన్స్ కాకపోతే ఇంకేంటని చెప్పేసి అక్కడ డెస్క్‌లో సూమియా ఫోన్ ఉంది కదా! దానికొస్తుందనమాట. సూమియా చనిపోయాక కూడా ఇంకా తనకెవరు మెసేజ్ చేస్తున్నారని చెప్పేసి వెంటనే వెళ్లి మన సూచన చెక్ చేస్తుంది. ట్యాంగ్ నుండే మెసేజ్ వస్తుందనమాట. ఏంటని చెప్పేసి లిన్ అడిగితే, గుడ్ బై అని చెప్పి మెసేజ్ పెట్టాడు ట్యాంగ్ అన్నట్టు చెప్తుంది. అయితే ఇక మన ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోయింది. ఇక హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పేసి తను పడుకొని పోతుంది. గుడ్ బైతో పాటు ట్యాంగ్ ఇంకా కొన్ని మెసేజెస్ పెడతాడనమాట సోమియాకి. అవేంటో తను లిన్‌తో చెప్పదు. అవేం పెడతాడంటే, "నువ్వు చనిపోయినా కూడా నీ మెమోరీస్ ఎప్పుడు నా హార్ట్‌లో అలానే ఉండిపోతాయి. వాటిని నేనెప్పుడూ తీసేయను, అలాగే మర్చిపోను కూడా" అన్నట్టు గుడ్ బై అన్నట్టు మెసేజ్ చేస్తాడు. అది గుర్తు చేసుకుంటూ సూచంగ్ బాధపడుతూ ఇక ఆ రోజు నైట్‌కి పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్తే, ఆఫీస్ లిఫ్ట్‌లో అదే టైంలో మన ట్యాంగ్ కూడా ఉంటాడనమాట. ట్యాంక్ చేతికి తన రబ్బర్ బ్యాండ్ చూసి, ఏంటి తనింకా దాన్ని పాడేయలేదా అంటే, సూర్యని ఇంకా తలుచుకుంటూ ఉన్నాడని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది. "మీకు బ్రేక్‌ఫాస్ట్ కావాలా అని చెప్పేసి నేను ఎక్స్‌ట్రా తీసుకొచ్చాను" అంటే, ట్యాంక్ అవసరం లేదు అన్నట్టు చెప్తాడు. "అయితే మీకెక్కడ నచ్చుతుందో చెప్పండి. నాకు చాలా ప్లేసెస్ తెలుసు. ఆ ప్లేస్ మీకు చెప్తాను" అంటే, "నో నీడ్" అన్నట్టు చెప్తాడు. ఆఫీస్‌లో జియా ఇంకా వీళ్ళేమో వచ్చేసి ట్యాంక్ ఆ రోజు ఆఫీస్‌కొస్తున్నాడు కాబట్టి సూమి ఆ పోస్టర్స్ అన్నీ తీసేపిస్తాడనమాట. మళ్ళీ తనని చూస్తే ట్యాంక్ డల్ అయిపోతాడని చెప్పేసి, అందుకే ఆఫీస్‌లో ఉండే అందరిని ఆ పోస్టర్స్ అన్నీ తీసేసి డస్ట్‌బిన్‌లో వేయమన్నట్టు చెప్తారు. అప్పుడే ట్యాంగ్ వస్తూ ఉంటాడు. ట్యాంగ్‌ని చూసి వీళ్ళందరూ నార్మల్‌గా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. గుడ్ మార్నింగ్ చెప్తారు. ట్యాంగ్ ఇక నవ్వేసి ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే తను కూడా మన సూచన కూడా ఆఫీస్‌కొచ్చేసి డస్ట్‌బిన్‌లో సూమియా పోస్టర్స్ చూసి, "ఏమైంది? ఎందుకిలా వేశారు?" అంటే విషయం చెప్తారనమాట. ఎంతైనా ఇలా చేయమని చెప్పి చెప్పారు. మళ్ళీ మిస్టర్ ట్యాంక్ హర్ట్ అవుతారేమో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అన్నట్టు వాళ్ళు చెప్తే, "ఓహ్! అలానా" అని చెప్పేసి తను సైలెంట్ అయిపోతుంది. జియా ఇంకా ట్యాంక్‌తో మాట్లాడదామని చెప్పేసి ల్యాబ్‌లోకి వెళ్తారనమాట. వాళ్ళు వెళ్ళగానే ట్యాంక్ ఏం చెప్తాడంటే, "ఇదిగోండి ప్రొడక్ట్ తయారైపోయిందని" చెప్పేసి కంపాక్ట్ పౌడర్ న్యూ ప్రొడక్ట్‌ని, శాంపుల్ ప్రొడక్ట్‌ని వాళ్ళకిస్తాడు. షాక్ అయిపోతాడనమాట. ఏంటి అప్పుడే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ట్యాంక్ అవునన్నట్టు చెప్తాడు. ఇంతలో దీనికి ఎలాస్టిక్ మెష్ మనం ఇంకా సెట్ చేయలేదు కదా! అంటే, "నా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మన డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళకి ఇచ్చి చూడండి. వాళ్ళకెలా అనిపించిందో ఈ ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా అంతా నోట్ చేసుకొని ఆ ఫైల్స్ అన్ని నాకు సెండ్ చేయండి" అన్నట్టు ట్యాంక్ చెప్తాడు. ఓకే అని చెప్పేసి ఇంతలో మన ఏమో, "అయితే నేను ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం ఇన్వెస్టర్‌తో మాట్లాడతాను" అన్నట్టు జియా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళ డిపార్ట్‌మెంట్‌లో అందరికీ షేర్ చేస్తారనమాట. షేర్ చేసి మీ ఫీడ్‌బ్యాక్‌నంతా షేర్ చేయాలి అన్నట్టు వాంగ్‌కి చెప్తాడు. అందరి దగ్గర ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేసుకొని ఆ రిపోర్ట్స్ అంతా మిస్టర్ ట్యాంక్‌కి ఇచ్చేసేయి అన్నట్టు. అప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారంటే, మిస్టర్ ట్యాంగ్ చాలా రోజులు సాడ్‌గా ఉంటారేమో అనుకున్నాం. బట్ ఆయన చాలా వర్క్‌హోలిక్ అనుకుంటా. అప్పుడే ప్రొడక్ట్ కూడా కంప్లీట్ చేసేసారు చాలా ఫాస్ట్‌గా అన్నట్టు చెప్తే, ఆ మాటలు విన్న సూచంగ్, ఇదే కావాలి తను సూమియాని కంప్లీట్‌గా మర్చిపోయి తన నార్మల్ లైఫ్‌కి అడాప్ట్ అయిపోతే అదే చాలు నాకన్నట్టు తను అనుకుంటుంది.
నెక్స్ట్ సీన్‌లో లిన్ ఒక లేక్ దగ్గర ప్లెజెంట్ ప్లేస్‌లో పెయింటింగ్ గీస్తూ ఉంటుంది. తను కామిక్ పిక్చర్ ఒకటి గీయాలి కాబట్టి. సో, తన పాటికి తను పెయింటింగ్ గీసుకుంటూ ఉంటే అప్పుడే ఒక ఫిష్ వచ్చేసి సడెన్‌గా ఆ బోర్డ్ మీద పడిపోయి పెయింటింగ్ అంతా డ్యామేజ్ అయిపోతుందనమాట. ఆ షీట్ కూడా కింద పడిపోతుంది. ఎవరిదిది అని చెప్పేసి తను గట్టిగా అరిస్తే ఇంతలో ఒకతను వచ్చేసి ఐయామ్ సో సారీ అనుకోకుండా ఇక్కడికొచ్చి పడింది. నాకు అర్థమవుతుంది ఇది ఇక్కడికి ఫిషెస్ వచ్చే ప్లేస్ కాదని చెప్పి అన్నట్టు అపాలజీ చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఫూ వస్తాడనమాట. ఫూ రాగానే నేనిప్పుడే ఈ ఫిష్‌ని వాటర్ ట్యాంక్‌లో వేసేస్తానని చెప్పేసి అతను వెళ్తూ ఉంటాడు. అతను వెళ్ళిపోగానే ఫూ లిన్‌తోటి "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అంటే, "యాక్చువల్లీ నేను పెయింటింగ్ గీయడానికొచ్చాను. ఎప్పుడు మా గ్రాండ్ ఫాదర్‌తో ఈ ప్లేస్‌కొస్తూ ఉంటాను. ప్లెజెంట్‌గా ఉంటుంది" అన్నట్టు తను చెప్తుంది. "మీరేం చేస్తున్నారు ఇక్కడ వర్క్ టైమ్‌లో" అంటే, "అతను నా క్లయింటే అతని పేరు జాంగ్. ఈ ప్లేస్‌లోనే ఫిషింగ్ చేసుకుంటూ మాట్లాడదాం" అని చెప్పేసి తను చెప్పాడు. అందుకే తన అలా కోరుకున్నాడని చెప్పేసి నేను కూడా ఇక్కడికే వచ్చాను డిస్కషన్ కోసం. నా వీఐపీ క్లయింట్ అన్నట్టు చెప్తాడు. "నువ్వేం వర్రీ అవ్వకు కన్ఫర్మ్‌గా ఈ పెయింటింగ్ పాడైపోయింది కాబట్టి దీనికి కంపెన్సేషన్ నేను జాంగ్ తోటి మాట్లాడతాను" అన్నట్టు కూడా చెప్తాడనమాట. ఇంతలో జాంగ్ వెనకాల ఒక గూస్ పరిగెడుతూ ఉంటుంది. భయపడి దీన్నెవరైనా పట్టుకోండి అని చెప్పేసి ఫూ వాళ్ళున్న డైరెక్షన్‌లోనే పరిగెత్తుకుంటూ వస్తాడు. జాంగ్ ఇంకా లిన్ భయపడిపోతారు. బట్ ఫూ మాత్రం దాన్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తాడు. హ్యాండిల్ చేసి దాన్ని డిఫరెంట్ డైరెక్షన్‌లో పంపించేస్తాడనమాట. వీళ్ళు క్వెషన్ చేస్తారు, "మీకెలా తెలుసు ఇలా ఎలా హ్యాండిల్ చేశారు" అంటే, యాక్చువల్లీ అది యారగెంట్ ఇంకా అగ్రెసివ్‌గా ఉంటుంది కొన్ని సిట్యుయేషన్స్‌లో. నేను యానిమల్ అసోసియేషన్‌లో వాలంటీర్‌గా ఉన్నాను. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అన్నట్టు చెప్తాడు. యారగెంట్ అండ్ అగ్రెసివ్ అలా గూస్ ఉండడం అనేది తనకొక కాన్సెప్ట్‌లా అనిపిస్తుందనమాట. లిన్ వెంటనే ఆ లేక్ దగ్గరికెళ్ళి ఆ గూస్‌ని చూస్తూ తన పెయింటింగ్ గీసుకుంటూ ఉంటుంది. ఆ పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఫూ కూడా అక్కడే ఉంటాడు. ఇంకా అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. "ఏంటి మీరు కూడా ఇంకా వెళ్ళలేదా?" అంటే, "ఆ! ఇప్పుడే వెళ్తున్నాను. అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను" అన్నట్టు ఫూ చెప్తాడు. అప్పుడు లిన్, "నేనొకటి అడగొచ్చా? ఇందాక కంపెన్సేషన్ ఇప్పిస్తా అని చెప్పారు కదా! సో, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. యాక్చువల్లీ ఇందాక మీరు పట్టుకున్న ఫిష్ ఉంది కదా! దాన్ని నా కోసం వదిలేస్తారా? దాన్ని తినడం నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఆ ఫిష్ వల్ల నాకు కొంచెం ఇన్‌స్పిరేషన్ వచ్చింది. సో, అందుకే దాన్ని వదిలేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను" అన్నట్టు, "అదే కంపెన్సేషన్‌గా కోరుకుంటున్నాను" అంటే, "ఫూ ఆల్రెడీ ఆ ఫిష్‌ని మేము వదిలేసాము. యాక్చువల్లీ నువ్వు చెప్పకముందే మిస్టర్ జాంగ్ అలా అనుకున్నారు, వదిలేసారు. బట్ ఇదే నువ్వు కంపెన్సేషన్ అడిగావు కాబట్టి జాంగ్‌కి కూడా అదే నేను టెక్స్ట్ చేసి చెప్తాను" అన్నట్టు ఫూ చెప్తాడు. "మీకు కూడా చాలా థాంక్ యూ" అంటే, "నాకెందుకు థాంక్ యూ? నేనేం చేశాను? ఎప్పుడు చూసినా నేనొస్తే మీకు బ్యాడే జరుగుతుంది కదా!" అంటే, "లేదు లేదు ఈసారి మాత్రం గుడ్డే జరిగింది. చూడండి మీరు చెప్పిన గూస్ స్టోరీ నాకు ఇన్‌స్పిరేషన్‌గా అయింది. దాంతో నేనొక పిక్చర్‌ని డ్రా చేశాను. ఇది చాలా నచ్చింది. ఎప్పటినుండో నా ఎడిటర్ దీనికోసమే నన్ను అడుగుతూ ఉన్నాడు. నాకు కాన్సెప్ట్ తెలియక చాలా టైం వేస్ట్ చేశాను. బట్ ఈరోజు మాత్రం మంచిగా అయింది మిమ్మల్ని మీట్ అవ్వడమే" అన్నట్టు ఆ పిక్చర్‌ని కూడా తను చూయిస్తుంది. ఆ రోజు ఈవినింగ్ టైంలో మన సూచంగ్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తూ ఉంటే, వాంగ్‌కి వాళ్ళ అమ్మగారు కాల్ చేసి, "ఎవరికో ఫీవర్‌గా ఉంది. అర్జెంట్‌గా నువ్వు ఇంటికి రావాలి" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఆ మాటలు విన్న సూచంగ్ వాంగ్ తోటి, "మీరు వెళ్ళండి నేను చూసుకుంటానులే రిమైనింగ్ వర్క్" అన్నట్టు చెప్తుంది. సరే థాంక్ యూ అని చెప్పేసి వాంగ్ ఏం చెప్తుందంటే, "ఈ రిపోర్ట్‌నన్నిటిని ప్రింట్ చేసి ఆర్డర్‌లో పెట్టేసి మిస్టర్ టాంగ్‌కి ఇవ్వు" అన్నట్టు సూచంగ్‌కి చెప్పేసి వాంగ్ వెళ్ళిపోతుంది. మార్నింగ్ వాళ్ళందరికి ఒక ప్రొడక్ట్ ఇచ్చారు కదా! కంపాక్ట్ పౌడర్ ఇంకా ఎలాస్టిక్ మెష్ దానికి సెట్ అయిందని చెప్పేసి దాని గురించి అన్నమాట. ఫీడ్‌బ్యాక్ పేపర్స్ ఇవన్నీ. సో, సూచంగ్ వాంగ్ చెప్పినట్టుగానే అవి మిస్టర్ ట్యాంక్ ఇద్దామని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. ఆ రిపోర్ట్స్ ఇవ్వగానే ట్యాంక్ క్వెషన్ చేస్తాడు. "నీకేం నచ్చిందని" చెప్పేసి. "నాకు నంబర్ 3 నచ్చింది" అని చెప్పేసి రీజన్స్ కూడా చెప్తుందన్నమాట. అలాగే నంబర్ 2 నీకెందుకు నచ్చలేదు అంటే దానికి కూడా రీజన్ చెప్తుంది. టాంగ్ ఓకే. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. మన సూచంగ్ ఏమో అదేంటి ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడు. సరే బట్ ఈరోజు నాకు హ్యాపీగా ఉంది. తను ఏ క్వెషన్ అడిగినా నేను ధైర్యంగా సమాధానం చెప్పాను. అదే చాలు అని చెప్పేసి ఇక వెళ్దామని చెప్పి తను వెళ్తూ ఉంటే ఇంకా టాంగ్ కూడా తన వర్క్ కంప్లీట్ అయ్యి తను కూడా అదే లిఫ్ట్‌లో వెళ్తాడు. వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉంటారనమాట. టాంగ్ లిఫ్ట్‌లో డ్రైవర్ కోసం ఆర్డర్ చేసుకుంటూ ఉంటాడు. తనకిప్పుడు ఐస్ కొంచెం సెన్సిటివ్‌గా ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి. అలా ఆర్డర్ చేస్తూ ఉంటే యాప్‌లో మన సూచనలు అది అబ్జర్వ్ చేసి, "మీరు డ్రైవర్ కోసం సెర్చ్ చేస్తున్నారా? కావాలంటే నేను మీకు డ్రైవర్‌గా చేస్తాను ఈ రోజుకి. నేనే మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నట్టు తను చెప్తుంది. "ఇదంతా నువ్వు చేయగలవా?" అంటే, కన్ఫర్మ్‌గా చేయగలను. నేను ఇది పార్ట్ టైమ్‌గా కూడా చేశాను. నేను చదువుకునే రోజుల్లో. నేను మీకు చేస్తాను. మీరేం వర్రీ అవ్వద్దు" అన్నట్టు తను చెప్తుంది. ఇక టాంగ్ ఓకే అంటాడనమాట. సూచనగా టాంగ్‌నిక ఆ రోజు తనే ట్యాంక్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని చెప్పేసి ట్యాంక్ కార్‌లో వెళ్తూ ఉంటుంది. వెళ్ళే అప్పుడు ట్యాంక్ వచ్చేసి సూచనతో ఇలా అంటాడు, "నువ్వు చాలా మారిపోయావు. స్కూల్ టైమ్‌లో ఇలా అస్సలు ఉండేదానివి కాదు" అంటే, "ఏంటి మీరు చాలా టాపర్ కదా! మాలాంటోళ్ళని కూడా గుర్తుపెట్టుకున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు కూడా చాలా మారిపోయారు" అంటే ట్యాంక్,
నేనేం మారలేదు. మీరు చూసే విధానమే మారింది అన్నట్టు చెప్తాడు. మరి అందరూ అంతే కదా అన్నట్టు తనంటుంది. తనకి కాలొస్తూ ఉంటుందనమాట. తను డ్రైవ్ చేస్తుంది కాబట్టి ట్యాంక్ అయ్యాక తన బ్యాగ్ తీసుకొని ఫోన్ తీసి చూయిస్తాడు. ఓహ్! నా సిస్టర్ అని నేను తర్వాత చేస్తానులే అని చెప్పేసి వదిలేయండి అన్నట్టు చెప్తుంది. బ్యాగ్ తీసే అప్పుడు బ్యాగ్ మీద ఒక చిన్న కీ చైన్ చూస్తాడనమాట. తనకేం గుర్తొస్తుందంటే లాస్ట్ టైమ్ ఒకరోజు ఇంటికి తీసుకువెళ్తుంది కదా! ట్యాంక్ బాగా డ్రింక్ చేస్తే, ఆ రోజు నైట్ ఇద్దరు తను సూమియాతో ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. ఆ రోజు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తను ఎత్తుకున్నప్పుడు ఆ బ్యాగ్ కీ చైన్ ట్యాంక్‌కి గుర్తొస్తుంది. అప్పుడు సూమియా కూడా ఇలాంటి కీ చైనే వేసుకున్నట్టుంది కదా! అని చెప్పేసి. మళ్ళీ ఫోన్ కాల్ వస్తూ ఉంటే, కొంచెం నా కోసం లిఫ్ట్ చేస్తారా అని చెప్పేసి ట్యాంక్‌ని అడుగుతుంది. వాళ్ళ సిస్టర్ ఏం చెప్తుందంటే, నీకొక అడ్రెస్ పెట్టాను అర్జెంట్‌గా రా అన్నట్టంటే, నేనిప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను ట్యాంక్‌ని డ్రాప్ చేసొస్తాను అన్నట్టు తన సిస్టర్‌తో చెప్పి కాల్ కట్ చేస్తుందనమాట. కాల్ అయిపోయిన తర్వాత ట్యాంక్ క్వెషన్ చేస్తాడు. ఈ కీ చైన్ సూమియాదా అంటే, ఓహ్! ఇంకా తినకి ఇది గుర్తుందా అని చెప్పేసి, ఆ! సూమియా దగ్గర కూడా ఉంది. ఇద్దరం కలిసి ఈ ప్లేస్‌లో కొనుక్కున్నాం అన్నట్టు ఆమె చెప్తుంది సూచన్. ఓహ్! మీ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉన్నారే అన్నట్టు ట్యాంగ్ అంటాడు. ఇతనింకా సౌమ్య గురించి మర్చిపోలేదా అని చెప్పేసి సూచంగ్ అనుకుంటుంది. సూచంగ్ ట్యాంక్‌ని డ్రాప్ చేసి వాళ్ళ సిస్టర్ పెట్టిన లొకేషన్‌కి అక్కడికి వెళ్తుంది. అదొక హాస్పిటల్ అనమాట. అక్కడికి వెళ్ళి తన సిస్టర్‌తో ఏమైంది? ఎందుకు రమ్మన్నారు అంటే, పక్కనే ఉన్న బెడ్ మీద ఒక పేషెంట్‌ని చూయించి, ఈమెవరో కాదు నా క్లయింట్ ఈమె పేరు ఫాంగ్. యాక్చువల్లీ దీనికి పెళ్లయింది. ఇతని హస్బెండ్ పేరు షన్. వీళ్ళిద్దరూ ఒక స్టార్టప్‌ని స్టార్ట్ చేశారు. ఒక చిన్న కంపెనీని. మ్యారేజ్ అయిన తర్వాతే ఫాంగ్‌కి తెలిసింది తన హస్బెండ్ వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. తనతోనే బావుంటున్నాడని చెప్పేసి. సో, తినికి కోపమొచ్చేసి డివోర్స్ అడిగింది. బట్ తన హస్బెండ్ ఏమో ఇవ్వట్లేదు. ఎందుకంటే డివోర్స్ ఇస్తే అసెట్స్ అన్నీ మళ్ళీ తనకిచ్చేయాలని చెప్పేసి, ఆస్తంతా వెళ్ళిపోతుందని చెప్పేసి కావాలని తన మీద ప్రేమున్నట్టు నటిస్తూ డివోర్స్ ప్రాసెస్‌ని లేట్ చేస్తున్నాడు. తిను చాలా తెలివి కల్లది. కాలేజ్ డేస్‌లో కూడా టాపర్ అనమాట. తిను ఏదో దాని మీద రీసెర్చ్ చేస్తే, ఆ రీసెర్చ్ పేపర్స్‌ని కూడా తన హస్బెండ్ షన్ తీసుకెళ్ళిపోయాడు. దాన్ని తెచ్చుకుందామని వెళ్తూ ఉంటే దారిలో యాక్సిడెంట్ అయ్యి ఇలా హాస్పిటల్ పాలైంది. ఇప్పుడు కనుక ఒకవేళ తిను స్పృహలోకి రావడానికి 7 డేస్ అలా పడుతుందని చెప్పి డాక్టర్ చెప్పాడు. ఈ గ్యాప్‌లో ఆ పేటెంట్స్, ఆ రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ తన హస్బెండ్ షన్ వేరే వాళ్ళకి అమ్మేస్తారేమో, పేటెంట్ రైట్స్ ఇచ్చేస్తారేమో అని చెప్పి భయంగా ఉంది. సో, అందుకే నీ హెల్ప్ కావాలని చెప్పి పిలిచాను అంటే, "ఏం చేయమంటావు చెప్పక్క? ఇతన్ని ఆ చన్ని చెయ్యి ఇరక్కొట్టమంటావా? కాలు ఇరక్కొట్టమంటావా?" అంటే, "అలా కాదు నేను చెప్పేది. ఈ ఫిల్టర్ యూజ్ చేసుకొని నువ్వు ఫెంగ్‌లా చేంజ్ అయ్యి అక్కడికి వెళ్ళి ఫెంగ్‌లాగా నువ్వు మాట్లాడాలి అతనితో" అన్నట్టు తన సిస్టర్ చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో ట్యాంక్, జియా ఇంకా ఫూ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రొడక్ట్‌కి నంబర్ 3 ఎలాస్టిక్ మెష్‌నే వాళ్ళు ఫైనల్లీ సెలెక్ట్ చేస్తారు. సో, అది తెలియగానే ఫూ ఏం చెప్తాడంటే, ఆ కంపెనీ వాళ్ళు పేటెంట్ సైట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో, ఈ సాటర్‌డేనే వాళ్ళు మీట్ అవ్వాలి. నేను బిజీగా ఉన్నాను. జియా కూడా నేను బిజీగా ఉన్నాను అన్నట్టు చెప్తాడు ట్యాంక్. సరే నేనే వెళ్తాను అన్నట్టు చెప్తాడు. ఇక బయటికి వెళ్ళిపోతాడనమాట. ట్యాంక్ బయటికి వెళ్ళిపోగానే వాళ్ళేమనుకుంటారంటే, ట్యాంక్ సోమయ్య గురించి ఇంకా ఆలోచిస్తున్నాడేమో, ఇలా వర్క్ ఎక్కువుంటే తను బాధపడకుండా ఉంటాడని చెప్పేసి వాళ్ళు కావాలని ట్యాంక్ వెళ్ళేలా చేస్తారు. ఇక సాటర్‌డే ఆ కంపెనీ వాళ్ళు మీట్ అవ్వడానికి ట్యాంక్ స్టార్ట్ అవుతాడు. వెళ్ళేప్పుడు ట్రాఫిక్ వల్ల ఒక ప్లేస్‌లో ఆగుతాడనమాట. సోమియా పోస్టర్ ఒకటి కనిపిస్తుంది. ఆ పోస్టర్ మీద చాలా ఆకులుంటే ఎవరో ఒక ఆమె ఆకులనంతా తీస్తూ ఉంటారు. ఆమె ఎవరో కాదు ఫెంగి అనమాట. యాక్చువల్లీ ఆ రోజు మన సూచంగ్ ఆ ఫిల్టర్ యూజ్ చేసుకొని ఆ ఫెంగ్‌లా మారిపోయి తన హస్బెండ్ అయిన షన్ దగ్గరికి స్టార్ట్ అవుతుంది. ఆ మధ్యలోనే అక్కడ సూమియా పోస్టర్ మీద ఆకులున్నాయని చెప్పేసి వాటిని తీస్తూ ఉంటుంది. అది మన ట్యాంక్ కూడా అబ్జర్వ్ చేస్తాడనమాట. ఫైనల్లీ ఇక ట్యాంక్ ఆ కంపెనీకి వెళ్తాడు. తను మీట్ అయ్యేది ఎవరినో కాదు, షన్నే అనమాట. అలాస్టిక్ మెష్ ప్రొడక్ట్ అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళదే. అందుకే పేటెంట్ రైట్స్ కోసమే అతను మీట్ అవ్వడానికి అక్కడికి వెళ్తాడు. అక్కడికి మీట్ అయిన తర్వాత నీ వైఫ్‌ని కూడా నేను మీట్ అవ్వాలంటే యాక్చువల్లీ మా అమ్మగారికి బాలేదు. తను ఈ సిటీలో అవైలబుల్‌గా లేదు. విలేజ్‌కి వెళ్ళింది అన్నట్టు కవర్ చేస్తాడు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చేసి షన్ తోటి, "మీ వైఫ్ వచ్చేసి అక్కడ గొడవ చేస్తుందని" చెప్పేసి చెవిలో చెప్తుంది. "నేను ఇప్పుడే వస్తాను. మీరు ఆ రూమ్‌లో వెయిట్ చేయండి" అని చెప్పేసి ట్యాంక్‌తో చెప్పి అతను వెళ్తాడు. ట్యాంక్ సరే అని చెప్పేసి ఆ రూమ్‌లో వెయిట్ చేస్తాడు. పెన్ కింద పడిపోయిందని చెప్పేసి టేబుల్ కిందకి వెళ్తాడు. ఈ గ్యాప్‌లో ఆ రూమ్‌లోకి షన్ ఇంకా ఫెన్ ఇద్దరు వస్తారనమాట. షన్ ఏం చేస్తాడంటే తను రాగానే డోర్ క్లోజ్ చేస్తాడు. ఇక ట్యాంక్ పైకి లేవకుండా టేబుల్ కింద అలానే కూర్చుంటాడు సైలెంట్‌గా. ఇప్పుడు నువ్వు ఇక్కడికెందుకొచ్చావంటే, నా రీసెర్చ్ పేపర్స్ నీ దగ్గరే ఉన్నాయని నాకు తెలుసు. మర్యాదగా వాటిని ఇచ్చేసా అన్నట్టు సూచంగే కదా! ఫెంగ్‌గా కన్వర్ట్ అయ్యి అలా ఫెంగ్‌లా మాట్లాడుతూ ఉంటుంది. తన హస్బెండ్ అయిన షన్, నేనివ్వను. అసలు నువ్వేమనుకుంటున్నావు? అంత ఈజీగా నాతో డివోర్స్ తీసుకొని ఆస్తినంతా కొట్టేద్దామని చెప్పి అనుకుంటున్నావా? ఒక్క రూపాయి కూడా నీకు రానివ్వకుండా చేస్తాను. ఏం చేస్తావో చేసుకో అని చెప్పేసి తనని పుష్ చేస్తాడు. తనని పుష్ చేయగానే, ఎందుకలా పుష్ చేస్తున్నావు? అలా చేయకు అంటే, "షన్ ఏమనుకుంటున్నావు? ఇక్కడేమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయనుకుంటున్నావా? నేను నిన్నేం చేసినా అడిగే నాథుడు కూడా లేదు. ఇక్కడేమి రికార్డ్ కూడా అవ్వదు. అది గుర్తుపెట్టుకో మైండ్‌లో" అన్నట్టు చెప్తాడు.
తనేం చేస్తుందంటే తెలివిగా సూషన్‌కి బలం చాలా ఎక్కువగా ఉంటుంది కదా! సో, రివర్స్ ఫైట్ చేస్తుందనమాట అతనితోటి. అతనితో కొట్టేసి, "అయ్యో! నన్ను కొట్టకండి" అని చెప్పేసి తనే యాక్ట్ చేస్తూ ఉంటుంది. తన హస్బెండే తనని కొడుతున్నట్టు అలా యాక్ట్ చేస్తూ, బట్ రియాలిటీగా తను తన హస్బెండ్‌ని కొడుతూ ఉంటుంది. ఇక ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుందనమాట. అలా కొడుతూ తను యాక్ట్ చేస్తూ ఉంటుంది. తనకు దెబ్బలు తగులుతున్నట్టుగా. షన్ కింద పడిపోయినప్పుడు టాంగ్‌ని అబ్జర్వ్ చేస్తాడు. టేబుల్ కిందే ఉంటాడు. "మిస్టర్ టాంగ్ మీరు ఇక్కడే ఉన్నారా? నాకు కొంచెం హెల్ప్ చేయండి" అంటే అప్పుడే టాంగ్ పైకి లేస్తాడు. ఆ ఫెన్ సూచంగే కదా! సూచంగే ఫెన్ రూపంలో ఉంటుంది కాబట్టి, ట్యాంగ్‌ని అక్కడ చూసి తనకేం చేయాలో అర్థం కాక టెన్షనొచ్చేసి ఇక బయటికి వెళ్ళిపోతుందనమాట. తన బ్యాగ్ తీసుకొని తను వెళ్ళిపోతూ ఉంటే ట్యాంగ్ తనని ఫాలో అయ్యి ఆపుతాడు. సో, తనేం చెప్తుందంటే, "మీరు ఆ పేటెంట్ రైట్స్ కోసమే కదా వచ్చారు. సో, అది ఇవ్వడం కుదరదు. నాకిష్టం లేదు" అని చెప్పేసి, "నేను తర్వాత మాట్లాడతానని" చెప్పేసి ఫాస్ట్‌గా వెళ్లి కారెక్కేస్తుంది. ట్యాంగ్ అదేంటి తను అలా మాట్లాడకుండా వెళ్ళిపోయిందని చెప్పేసి, సో, తన ఫేస్ చూడగానే ట్యాంగ్‌కి ఏం గుర్తొస్తుందంటే, తను కార్‌లో వచ్చేప్పుడు అక్కడ సోమియా ఫేస్ మీద ఆకులు తీస్తూ ఉండడం గుర్తొస్తుందనమాట. తను తినేనా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.